ఇక తులారాశి వారికి లగ్నంలో శని రాహులు ఉన్నారు, చాలా మంచిది. కానీ మేషంలో రవి ఉన్నాడు. రవి సప్తమ దృష్టి శని మీద పట్టడం, శని సప్తమ దృష్టి రవి మీద పట్టడం వల్ల అధికారులతో గొడవలు, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీరు రవిగ్రహానికి సంబంధించిన రెమెడీ చేసుకోవడం చాలా మంచిది. రవిగ్రహానికి సంబంధించిన రెమెడీ ఏమీ లేదండి. నవగ్రహ శ్లోకాల్లో రవి శ్లోకం ఉంటుంది. జపాకుసుమ సంకాసం అనే శ్లోకం ప్రారంభమవుతుంది. ఆ శ్లోకాన్ని మనస్ఫూర్తిగా 18 మార్లు పఠించండి, ప్రతిరోజు పఠించండి. కుదిరితే మీకు ఓపుకుంటే గనక చిన్న రెమెడీ చెప్తాను, ఎవరైనా చేసుకోవచ్చు. మనం మామూలుగా సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడంటాం, ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కూడా. సమంతకమణి కథ ఒక్కసారి గుర్తు చేసుకోండి, దాంట్లో సమంతకమణి ఇచ్చింది సూర్యుడే. కాబట్టి మీరు ప్రతినిత్యం స్నానం చేయగానే ఆ తుడుచుకున్న టవల్ తోటి ఎవరిని తాకుండా చక్కగా బయటికి వచ్చి సూర్యుడికి మనస్ఫూర్తిగా ఆకాశంగా చూస్తూ, తూర్పు వైపు చూస్తూ నమస్కారం చేసుకోండి. ఓపుకుంటే బాగా చదవగలిగినంటే సూర్యాష్టకం చదవండి, లేకపోతే ఆదిత్య హృదయం చదవండి. లేనిచో ఈ నవగ్రహ శ్లోకాల్లో శ్లోకం 6 మార్లు చదివినా చాలు. ఇవన్నీ కుదరదండి, చక్కగా సూర్యనారాయణమూర్తికి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. మీకు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళు కనుక ప్రతినిత్యం ఈ నెలంతా సూర్యనారాయణ నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. సూర్యుడు నమస్కార ప్రియుడు సుమా, కాబట్టి కేవలం నమస్కారం చేత ఆయన ఎంతో సంతోషపెడతాడు. ఈ రోజు నుంచి ప్రయత్నించి చూడండి. మరి ఇక వృశ్చిక రాశి వారికి ఈ నెల పంచమంలో శుక్రగ్రహం ఉంది, ఉచ్చస్థితిలో ఉన్నాడు. సప్తమ వ్యయాధిపతి అయిన శుక్రుడి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కావున శుక్రగ్రహానికి సంబంధించిన రెమెడీ చేసుకోవటం చాలా మంచిది. హిమకృందు మృణాలాభం దైత్యానాం పరమం గురుం అనే ఒక శ్లోకం ఉంటుంది నవగ్రహ శ్లోకాల్లో. ఆ శ్లోకాన్ని గనక మనం శుక్రవారం పూట 20 మార్లు స్మరిస్తే చాలా మంచిది. కుదిరితే గనక మీ ఇంట్లో ముఖ్యంగా స్త్రీలు, ఆడవాళ్ళు గనక ఉంటే గనక శుక్రవారం రోజున అమ్మవారి గుడికి వెళ్ళి, అంటే శివాలయంలో పార్వతీదేవి ఏ పేరుతో ఉన్నా సరే, బాల, గాయత్రి, పార్వతి, భవాని ఏ పేరుతో ఉన్నా శివాలయంలో ఉన్న పార్వతీదేవికి కుంకుమార్చన చేయించండి. అంతేకాకుండా శివాలయంలో ఉన్న పార్వతీదేవికి 20 మార్లు ప్రదక్షిణ చేయండి. ముఖ్యంగా శుక్రవారం కుదిరితే గనక 10:30 నుంచి రాహుకాలం ప్రారంభమవుతుంది. శుక్రవారం గనక రాహుకాలంలో గనక మీరు పూజ చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారందరూ దేవి అనుగ్రహానికి పాత్రులుగా ప్రయత్నం చేయండి. ఇక ధనుస్సు రాశి వారి విషయానికి వస్తే పంచమంలో బుధగ్రహం ఉన్నది. పంచమంలో బుధగ్రహం ఉండటం వల్ల సప్తమాధిపతి, దశమాధిపతి అయిన బుధగ్రహం పంచమంలో ఉండటం వల్ల, అందున రవితోటి కేతువుతో కలిసి ఉన్నాడు. బుధుడు నీచస్థితికి దగ్గరలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వారు ధనుసు రాశి వాళ్ళు సరస్వతి ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శారదా ఆలయమైనా పర్లేదు, సరస్వతి ఆలయమైనా పర్లేదు. సరస్వతి ఆలయానికి వెళ్ళి 17 మార్లు ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి. పెసర హల్వా మీరు అమ్మవారికి నైవేద్యంగా పెట్టించడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీకు దగ్గరలో గోవులు కానీ గోశాలలు ఉంటే గనక 5 కట్టల పచ్చని గడ్డి కొని బుధవారం రోజున గోవుకి ఆహారంగా ఇవ్వండి. మాకు పచ్చగడ్డి మధ్యాహ్నమే దొరుకుతుందండి, కుదరదు అనుకున్నవారు 5 కట్టల తోటకూర అయినా సరే కొనేసేసి ఆవుకి ఆహారంగా సమర్పించండి. మీకు బుధగ్రహం అనుగ్రహం కలుగుతుంది. మకర రాశి వారికి చతుర్థంలో రవిగ్రహం ఉంది. సప్తమాధిపతి అయిన రవిగ్రహం, అష్టమాధిపతి అయిన రవిగ్రహం ఉండటం చాలా ఇబ్బంది. మకర లగ్నానికి రవి పాపి, అష్టమాధిపతి. కాబట్టి అతను చతుర్థంలో ఉండటం వల్ల ప్రయాణంలో కానీ వ్యవహారాల్లో కానీ కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు రవిగ్రహ అనుగ్రహానికి లోనవటం మంచిది. ముఖ్యంగా మకర రాశి వారు ఈ నెలంతా ఆదివారం పూట ఉపవాసం ఉండటం మంచిది. ముఖ్యంగా ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మానేయండి. కుదిరితే ఓపిక ఉన్నవారు మధ్యాహ్నమే భోజనం మాడడానికి ప్రయత్నం చేయండి. నవగ్రహాలకి 18 ప్రదక్షిణాలు చేయండి. సూర్యనారాయణ స్వామికి కనకాంబరాలతో కానీ ఎర్రటి మందార పూలతోటి పూజ చేయడానికి ప్రయత్నం చేయండి.
మీకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. పూజ చేయలేని వాళ్ళు మాల కానీ పూలు కానీ మీ దగ్గరలో ఉన్న శివాలయంలో ఉన్న సూర్యనారాయణ స్వామికి మనస్ఫూర్తిగా సమర్పించండి. మీకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా రవిగ్రహానికి సంబంధించిన సూర్యాష్టకం అనే అద్భుతమైన స్తోత్రం ఉన్నది. ఆ సూర్యాష్టకాన్ని పఠించడానికి ప్రయత్నం చేయండి. సూర్యాష్టకమే కాకుండా ఆదిత్య హృదయం ఉంది. ఆదిత్య హృదయం కూడా అత్యంత ఫలదాయకం. అగస్త్య మహాముని శ్రీరామచంద్రుడికి ఉపదేశించినది. రావణాసురుని సంహారం ముందల శ్రీరాముడికి ఉపదేశించిన అద్భుతమైన స్తోత్రం ఆదిత్య హృదయం. ఆదిత్య హృదయాన్ని మీరు పఠించడానికి ప్రయత్నం చేయండి. మీకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. కుంభరాశి వారికి మే నెలంతా అష్టమంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి కుజుడు సంబంధించిన రెమెడీ చేసుకోవటం చాలా శ్రేయోదాయకం. కుజుడికి సంబంధించిన రెమెడీ చాలా తేలికగా చేయొచ్చు. ఎర్రటి జిలేబీ మనకి బయట దొరుకుతుందండి. అది కనుక దొరికితే ఆర్థికంగా ఉన్నవారైతే 21 జిలేబీలు కొనండి. లేని వాళ్ళైతే 7 జిలేబీలు కొని పేదవారికి ఆ శివాలయం ముందల వాని బయట దొరికే మనకి బీదలకి దానంగా ఇవ్వండి. ఎర్రటి జిలేబీ కొని మీకు కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా మీ వద్ద ఈ నెలంతా ఎర్రటి రుమాలు మీ జేబులో కానీ మీ పర్సులో కానీ ఉంచుకోండి, చాలా మంచిది. నవగ్రహ శ్లోకాల్లో ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకాన్ని మీరు గనక పారాయణ 21 మార్లు గనక పారాయణ చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆ అంగారకుడిని మనస్ఫూర్తిగా మంగళవారం రోజు నమస్కరించి ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి అష్టమ శని జరుగుతుంది. ముఖ్యంగా ఆ శనిగ్రహ అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే శ్లోకాన్ని మనస్ఫూర్తిగా ప్రతి శనివారం 19 సార్లు పఠించండి. మీకు కుదిరితే గనక దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి నవగ్రహాల్లో ఉన్న ఆ శని మహాదేవుడికి తైలాభిషేకం చేయడం ప్రయత్నం చేయండి. కొద్దిగా నల్ల నువ్వుల నూనె, నల్లబట్ట, కొద్దిగా బెల్లం ముక్క, చిన్న నల్లటి మేకు, ఇనప మేకు సమర్పించి దీపారాధన చేసి తైలాభిషేకం చేయించుకోండి. చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆ శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలో తనకు ప్రయత్నం చేయండి. మీకు ఓపికంటే సుమా శనివారం రోజు ఉపవాసం ఉండండి, మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా మీరు శనిగ్రహ అనుగ్రహం ముఖ్యంగా మాకు కావాలండి, చిన్న రెమెడీ చెప్పండి అని చాలామంది వస్తుంటారు. వారికి ఒక్కటే చెప్పేది, శనిగ్రహ అనుగ్రహం కావాలంటే ముఖ్యంగా నడక ఎక్కువ నడవండి. ఆరోగ్యానికి మంచిది. శని ప్రీతికారకుడు. శనికి నడక చాలా ఇష్టం. కాబట్టి ఎంత ఎక్కువ గనక మనం నడిస్తే శని అంత బాగా సంతోషపడతాడు. కాబట్టి మీనరాశి వారు ఈ రోజు నుంచి నడక ప్రారంభించండి. అటు ఆరోగ్యం, ఇటు శనిగ్రహ అనుగ్రహం కలుగుతుంది.